న్యూరో సైన్స్ ప్రకారం మనం మన ఆలోచనల్ని అబ్జర్వ్ చేయడం వల్ల మనం ఎలా మాట్లాడుతున్నాం, ఎలా రియాక్ట్ అవుతున్నాం అండ్ మన మైండ్ మొత్తం మన కంట్రోల్‌లో అయితే ఉంటుంది. మన బ్రెయిన్ అనేది సర్వైవల్ కోసం డిజైన్ అయ్యి ఉంది. అందుకనే మన బ్రెయిన్ ఎప్పుడు నెగెటివ్ థింకింగ్‌ని అండ్ ప్రాబ్లమ్స్‌ని ఫోకస్ చేస్తది. అది హ్యాపీగా ఉండడానికి, పీస్‌గా ఉండడానికి, ప్రశాంతతని వెతకడానికి లైఫ్‌లో లేదు. సైకియాట్రిస్ట్ కార్ల్ జంగ్ ఏమంటాడు అంటే, మనుషులు వాళ్ళ అన్‌కాన్షియస్‌ని కాన్షియస్ జేసుకోవాలి. లేదంటే వాళ్ళకి జరిగే ప్రతీదీ వాళ్ళ తలరాత అనుకోవాలి అనేసైతే అంటాడు. ఏంటి అంటే, మనము చేసే ప్రతి పని గావచ్చు, మాట్లాడే విధానం గావచ్చు, అవన్నీ మనకి చిన్నప్పటి నుంచి అలవాటైన విధంగా రియాక్ట్ అయిపోతాం. అంటే దాని మీద ఏం ఆలోచించకుండా జస్ట్ ఆ టైంకి అనిపిచ్చింది రియాక్ట్ అయిపోతాం. దానివల్ల ఏంటి అంటే, చిన్న విషయాలు గూడా అన్నెసెసరీగా పెద్ద పెద్దగా కన్వర్ట్ అయిపోయి, అది అన్నెసెసరీ ప్రాబ్లమ్‌గా అయితే క్రియేట్ అయితది. ఆయన జెప్పేదేంటి అంటే, ఎప్పుడైనా సరే నీకొక ఎమోషనొస్తే ఎమోషనల్‌గా ఆలోచించకుండా, ఆ థాట్ పైన అబ్జర్వ్ జేసి, ఈ థాట్ ఎందుకొచ్చింది? ఎలా వచ్చింది? అని ఆ ఎమోషన్‌ని అబ్జర్వ్ జేయడం వల్ల ఓకే. ఒకనితోని ప్రాబ్లమ్ వచ్చిందనుకో, ఓకే. వీడు ఇలా అన్నాడు. ఎందుకన్నాడు? ఓకే. నేనిలా అనడం వల్ల అన్నాడా? ఆర్ వాని ఇంటెన్షనే అదా? ఇప్పుడేం జేయాలి? గొడవ పడ్డమే సొల్యూషనా? లేకపోతే వాడిని దూరం పెట్టడం సొల్యూషనా? ఆ ఆలోచనని అబ్జర్వ్ చేసినప్పుడు ఇలా వేరియస్ వేస్‌లో థింక్ జేయడం స్టార్ట్ అయితది. అండ్ నార్మల్‌గా ఏం జేస్తాము అంటే ఒకడేమన్నా అన్నాడనుకో, వాడు ఏదో విషయంలో మనం ఏదో అనడం వల్ల వాడు ట్రిగ్గర్ అయ్యి ఏదో అనొచ్చు. దానికి మనం ఇంకోటంటాం. వాడు ఇంకోటంటాడు. అది అన్నెసెసరీ పెంట పెంట అయిపోతది. ఆగడానికి ట్రై చేయండి. ఓకే. మళ్ళీ అది రిపీట్ అయ్యి మీరు ఎమోషనల్‌గా బర్న్‌ఔట్ అయినా మళ్ళీ నెక్స్ట్ టైమ్ ఎమోషన్‌ని అబ్జర్వ్ జేయడానికి ట్రై జేయండి. ఇది ప్రాక్టీస్ జేయడం వల్ల మనకి లాభం ఏంటి అంటే, మనం ఎప్పుడైనా సరే ఏదైనా డిసిజన్ తీసుకున్నా గాని న్యూట్రల్‌గా ఉండి పానిక్ అవ్వకుండా ఎగ్జాక్ట్‌గా ఏదవసరమో మనకప్పుడున్న నాలెడ్జ్ బట్టి కరెక్ట్‌గా తీసుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. జస్ట్ మీరు జేయాల్సింది ఏంటి అంటే నెక్స్ట్ టైమ్ ఎప్పుడు ఒక ఆలోచనొచ్చినా గాని దానికి అన్నెసెసరీగా దాంతో డిస్కషన్ జేయడం, దాని గురించి ఆలోచించడం, దాని లూప్‌లో పడకుండా కొంచెం డిస్టెన్స్ అయ్యి ఆ థాట్‌ని అబ్జర్వ్ చేయండి. అదేం జెప్తుంది? ఎలా రియాక్ట్ అవుతుంది? అంటే ఒక థర్డ్ పర్సన్ లాగా చూడండి ఆ ఆలోచనని. అంతేగాని మళ్ళీ దాన్ని టచ్ జేసి అదేదో ప్రాబ్లమ్ జెప్తే దానికొక సొల్యూషన్ ఇస్తున్నట్టు అండ్ ఎమోషనల్‌గా రియాక్ట్ అయితే మళ్ళీ అదే లూప్‌లో పడిపోతాం. జస్ట్ డిస్టెన్స్ మెయింటైన్ జేసి ఆ థాట్ అబ్జర్వ్ చేయి.